ఇద్దరు పిల్లల తండ్రి అయిన ఓ వ్యక్తి భార్యను వదిలేసి ట్రాన్స్జెండర్తో సహజీవనం చేస్తున్న ఘటన జగిత్యాలలో జరిగింది. బింగి రాజశేఖర్కు సొరంగాపూర్ మండలం పెంబట్లకు చెందిన లాస్యతో 2014లో వివాహమైంది. ఇటీవల రాజశేఖర్కు హైదరాబాద్కు చెందిన దీపు అనే ట్రాన్స్జెండర్తో పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి భార్యను వదిలి ఆమెతో హైదరాబాద్లో ఉంటూ సహజీవనం కొనసాగిస్తున్నాడు. విషయం తెలిసిన లాస్య ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. భార్య ఆసుపత్రిలో ఉన్నప్పటికీ రాజశేఖర్ రాకపోవడంతో ఆందోళనకు గురైన అత్తమామలు అతడి కోసం వెతకటం ప్రారంభించారు. జగిత్యాలలో అతని ఇంట్లోనే దీపుతో కలిసి ఉన్న రాజశేఖర్ను లాస్య కుటుంబ సభ్యులు పట్టుకున్నారు. రూమ్కు తాళం వేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రాజశేఖర్, దీపును స్టేషన్కు తరలించారు. ఇప్పుడు ఆమెను పట్టుకొని వచ్చిండు, పట్టుకొని వచ్చిండు, పెళ్లి చేసుకున్నా అంటుండు. నా బిడ్డ పరిస్థితి ఏంటిది? వీళ్ళిద్దరు టార్చర్ పెడితే నా బిడ్డ మందు తాగింది. పెళ్లి చేసుకున్నా, నేను ఉంచుకుంటా, నేను విడాకులు ఇస్తా అంటుండు సార్. రాత్రి నా బిడ్డ మందు తాగింది కదా, ఇప్పుడు నేను వచ్చినా అన్నాడు. వచ్చినోడు భార్య దగ్గరికి రావాలి కదా, భార్య దగ్గరికి రాలేడు. ఇంటికి వచ్చిండు, నేను చూసి ఇంట్లో ఉన్నారు కదా, తాళం వేసిన బయటకు వెళ్ళకుండా.